ఎలా డెలివరీ ఏంది, యాక్టింగ్ ఏంది, ఆ సాంగ్స్ నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాంక్ ఎమోషనల్స్ కానీ చాలా బాగున్నాయి భయ్యా. మోహన్ బాబు గారు యాక్టింగ్ తీసుకోవాలి. నిజంగా ఈ సినిమాకి మోహన్ బాబు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే అంతకు మించి ఉంది. ఇన్ని సినిమాలు చూసింది ఒక ఎత్తు మోహన్ బాబు గారు, ఈ సినిమా వేరే లెవెల్లో చూపించారు. ఇవన్నిటికీ ఇంత కష్టపడి ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ రానికి మాత్రం మెయిన్ కారణం అని చూసిన అద్భుతమైన క్యారెక్టర్ వైజ్ అన్న. నిజంగా చూసుకుంటే ఇన్ని సినిమాలలో డిఫరెంట్ జోనర్. ఈ సినిమా భక్తి గురించి ఎలా చేస్తాడా ఏంటని చాలామంది ట్రోల్స్ మీమ్స్ చేశారు, కానీ క్యారెక్టర్ అయితే అద్భుతమైన క్యారెక్టరు. క్లైమాక్స్ చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికంటే తను పెడతారు భయ్యా. ఇంకోటి మెయిన్ చెప్పుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ అన్న ఎంట్రీ నుంచి స్టార్ట్ అవుతుంది భయ్యా. సినిమా ఇంటర్వెల్ తర్వాత వేరే లెవెల్ భయ్యా. సినిమా చాలా బాగుంది. ఒక హై వచ్చేది సినిమాకి, ఎక్కడ అలాంటి హై లేకుండా స్కోప్ ఉన్నా సరే వాడుకోలేదన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ స్టోరీ కూడా ఎక్కడ గొప్పగా అనిపించలేదు. వాళ్ళు ఏదైతే సినిమాటిక్లో బట్టి తీసుకున్నారో దాని వరకైనా కొంచెం లేకుంటే బాగుండదు అనిపించింది. మరి బాగా వాడారు, ఇప్పటివరకు ఎవరు వాడంత వాడారు, నెక్స్ట్ లెవెల్ ఉంది. తను ఏదైతే మనకి కల్కిలో ఎలా అయితే వాడుకున్నారు క్లైమాక్స్ అయితే ఆ లెవెల్ కాకపోయినా సరే కొంచెం బాగానే వాడారు. 26 minutes. మోహన్ బాబు కి ప్రభాస్ కి మధ్య డైలాగ్స్ బాగానే అదే తనది ఏంటంటే టోటల్ 26 minutes సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ వరకు హీరోతో ఒక సీను అండ్ మోహన్ బాబుతో ఒక సీన్ ఉంటుంది. వాటి వరకు డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు శివభక్తులైనా లేదంటే మీకు భక్తున్నా లేకపోయినా సరే ఓటీటీలో వచ్చిన తర్వాత ఆ 26 minutes చూడండి, ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. అది ఒక్కటి తప్ప మిగతా ఏం లేదు అనిపిస్తుంది. కన్నప్ప సినిమా ఈ జనరేషన్ అసలు ఏం చెప్తున్నారు? మంచి ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చాయి అంటున్నారు, సినిమా బాగుంది అంటున్నారు. మీరేమో ఎవరన్నారు సినిమా బాగుందని? అంటే థియేటర్లో చెత్త సినిమా సగం మంది వెళ్ళిపోయారు మధ్యలోనే. సినిమాలో మీకు ఏం నచ్చలేదు? ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. మరి అంతమంది స్టార్ కాస్టింగ్ పెట్టారు కదా, అందరిది 5 minutes ఉంటుంది. ఓన్లీ అక్షయ్ కుమార్ గారిది ఒక త్రూ అవుట్ మూవీ ఉంటారు, ప్రభాస్ గారిది ½ an hour ఉంటుంది. అంతే. కామెడీ కూడా ఏమీ లేదు. ప్రభాస్ గారి పెళ్లి ట్రోల్ ఒక్కటే బాగుంటుంది కామెడీ అంటే. విష్ణు గారు బాగా చేశారు. లాస్ట్ ½ an hour గూస్ బంప్స్ అంటే బీజం బాగా చేశారు. లాస్ట్ ½ an hour లోనే స్టోరీ ఉంది. సినిమా 3 hours సినిమా. 3 hours ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి కూర్చొని చూసేంత కష్టపడాలి, కష్టం. సో ఓవరాల్ గా మీరు సినిమాకి ఎంత ఇస్తారు? నేను 2.5 out of 5 ఇస్తా. డివోషనల్ అన్నప్పుడు మీరు డివోషనల్ గా తీయాలి. అది మీరు 2 hours నాన్ సెన్స్ పెట్టి లాస్ట్ 1 hour డివోషన్ పెడతా అంటే మనం కూడా ఒప్పుకోలేము. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా సెట్ కాలేదంట. సీజీఐ కూడా బాగాలేదు. సీజీఐ కూడా ఏదో బ్లాండ్ గా ఉంది, ఏదో ఎక్కడెక్కడో చెట్లు కలిపేసి అలా ఉంది. దయచేసి విష్ణు గారిని ట్రోల్ చేయొద్దు. సినిమా అయితే చాలా బాగుంది. జై రెబల్ స్టార్. ప్రభాస్ గారి ఎంట్రీ చాలా బాగుంది. లాస్ట్ 40 minutes పీక్స్ ఉంటుంది. లేదు స్టోరీ నేరేషన్ అలాగే ఉంటుందండి, ఎక్కడ బోర్ కొట్టదు. ప్రతి స్టోరీకి ఇంటర్లింక్ ఉంటుంది ప్రతి సీన్ కి. నాకు నిజంగా సినిమా చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది, అక్కడక్కడ ల్యాగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన రొమాంటిక్ సాంగ్ అక్కర్లేదు, అది కొంచెం సినిమాని డిస్ట్రాక్ట్ చేస్తుంది, పక్కదారికి వెళ్తుంది. అది పక్కన పెట్టి ఆ లవ్ ట్రాక్ కానీ మిగతా సినిమా అంతా కానీ బాగుంది. బట్ ఎలివేషనల్ సీన్స్ అంత ఎలివేషన్, ప్రతి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఎలివేషన్ వస్తుంది. అది కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఇది ఒక చరిత్రకి ఎలివేషన్స్ అక్కర్లా, వాళ్ళు వస్తుంటేనే ఉంటుంది. బట్ ప్రభాస్ గారు ఎంట్రీ మటుకు ఎలివేషన్ లేదు, ఆయన కనబడితేనే ఒక ఆరా ఉంటుంది. కాబట్టి ఆయనది మటుకు అలా ఆయన ఉన్న 10 నిమిషాలు ఒక హై సీక్వెన్స్ లేదు, యాక్షన్ సీక్వెన్స్ లేదు. ఆ కర్ర పట్టుకుని ఆయన నడుస్తూ స్క్రీన్ మీద కనబడినప్పుడే అది వెళ్ళిపోయింది. బట్ అన్న ఇలాంటి ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు అక్కడ క్యారెక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడకుండా విఎఫ్ఎక్స్ బాగాలేదు, గడ్డి పరక లేదు, ఇక్కడ మొక్క మొలవలేదంటే ఎలా కుదిరిద్ది? ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వండి. మంచి సినిమా జనాలు వచ్చి చూస్తారు కదా, వాళ్ళు ట్రోల్ చేయాలనుకున్నారు, వాళ్ళకి డబ్బు, వాళ్ళకి ఏదో వస్తుంది, వాళ్ళకి ఆనందం వస్తుంది, దానివల్ల వాళ్ళకి ఒక పేమెంట్ జనరేట్ అవుతుంది అనుకుంటే చేసుకునివ్వండి, దాన్ని ఎవరు ఆపక్కర్లా. చెప్పినట్టుగా విష్ణు గారి క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ సీరియస్ గా చెప్తున్నా, లాస్ట్ 20 minutes నేను కొత్త విష్ణు గారిని అయితే చూసా. ఆ కన్ను ఇచ్చే విధానం కానీ, ఆ కళ్ళు తీసి ఇచ్చేటప్పుడు ఆ మూడో కన్ను, నాకు నిజంగా ఆ డైలాగ్ అయితే నేను మర్చిపోలేకపోతున్నా. 2 కళ్ళల్లోంచి ఒకే శివయ్య, 3వ కంటి నుంచి రాణిస్తే నాకు 3వ కన్ను ఇవ్వడానికి లేదు
అని చెప్పిన ఆయన పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా చాలా బాగుందన్న. హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. విష్ణు గారు ఏమవుదు, అది ఎందుకు అనేది తెలుస్తుంది కదా ఆయన పెర్ఫార్మెన్స్. నేనేదో డైలాగ్ చెప్పా, బట్ ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది కదా అక్కడ. ఆయన పెర్ఫార్మెన్స్ కోసం చూడండి, నా డైలాగ్ ఏముందో తప్ప ఇక్కడ మంచి రోజులు వచ్చినాయి మరి. ఖచ్చితంగా వచ్చినట్టే, ఖచ్చితంగా. అంటే ఇది మంచి ఫ్యామిలీ సినిమానా ఇది అని నేను చెప్పను, బట్ లాస్ట్ 10 minutes 15-20 minutesలో మోహన్ బాబు గారు అండ్ విష్ణు గారు పోటాపోటీగా నటించడం చాలా బాగుంది. తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యన ఆ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్తా.